पैकेल వెంటనే కార్మికుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అమరుడు శంకరన్న అమర్ హై అమరుడు శంకరన్న అమర్ హై అమరుడు శంకరన్న అమర్ హై సమ్మెకాలంలో ప్రాణాలు తీసుకున్న శంకరన్న అమర్ హై సమ్మెకాలంలో ప్రాణాలకు పెట్టిన శంకరన్న అమర్ హై జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఆర్టీసీ సంస్థల ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ సంస్థల ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే మాకు రావాల్సిన 21-25 పే స్కేల్ వెంటనే మాకు రావాల్సిన 21-25 పే స్కేల్ వెంటనే మాకు రావాల్సిన 21-25 పే స్కేల్ వెంటనే జేబీఎం బస్సులను ఆర్టీసీ వెంటనే జేబీఎం బస్సులు ఆర్టీసీ వెంటనే జేబీఎం బస్సులను ఆర్టీసీ వెంటనే జేబీఎం బస్సులను ఆర్టీసీ వెంటనే జేబీఎం బస్సులను ఆర్టీసీ వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ అమరుడు శంకరన్న అమర్ హై అమరుడు శంకరన్న అమర్ హై సమ్మకాలంలో ప్రాణాలు తీసుకున్న శంకరన్న అమర్ హై జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కామ్రేడ్ శంకరన్న అమర్ హై కామ్రేడ్ శంకరన్న అమర్ హై కామ్రేడ్ శంకరన్న అమర్ హై కామ్రేడ్ శంకరన్న అమర్ హై అమరుడైనందుకు ఒక నిమిషం మౌనం పాటిస్తున్నాము. విజిల్ని ఫాలో అవ్వండి. రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెలబోయేటువంటి పరిస్థితి ఎదుర్కోవటము నిజంగా దురదృష్టమనే కాకుండా ఒక విధంగా ఇది ప్రభుత్వ అంటే ఆర్టీసీ సంస్థ పట్ల కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా పేర్కొనక తప్పదని చెప్పి అంటున్నాను. ఇవాళ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లే ఇవి కూడా కొత్తవి కాదు. ఇవి గత ప్రభుత్వ హయాంలో ఆనాడు ఏదైతే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి అంశం చర్చకు రావడం జరిగింది. ఆనాటి అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచన విధానాన్ని మద్దతు తెలపడంతో పాటుగా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపు చేయడం జరిగింది. ఆనాడు నేను శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు వీళ్ళ ఆర్టీసీ సంస్థ మరింత బలోపేతం కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతుందో వారు ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరం కూడా మద్దతు తెలిపామని చెప్పంటున్నాను. వీళ్ళ ఆశ్చర్యకరం ఏంటంటే వీళ్ళ 2 సంవత్సరాలు గడిచిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఉద్యమ బలోపేతం కొరకు ప్రధాన భూమిక పోషించింది మన ఆర్టీసీ కార్మికులు చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి కార్మికుల హక్కుల సాధన కొరకు మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం చేసుకొని వారి యొక్క వేతపత్యాల సవరణే కానీ చెల్లింపే కానీ డిఏలే కానీ ఏవి కూడా జాప్యం కాకుండా మరి 010 ద్వారా చెల్లింపు చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం,
అందరం కూడా హర్షం వ్యక్తం చేసినామని చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా శాసన మండలిలో మద్దతు తెలపడమే కాకుండా భట్టి గారు ఎదుగుతున్న విక్రమార్క గారు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు అలాంటి శాసనసభ పక్ష నాయకుడికి ఈ అంశాన్ని మరి మద్దతు తెలపడం జరిగిందని చెప్పి అంటారు. మరి ఇవాళ మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు? అంటే ఇవాళ విలీనంతో పాటుగా వాళ్ళ హక్కులు పిఆర్సీ వేతపత్యాల సవరణ, ఇది ప్రతి కార్మికుని ఒక హక్కు, ఉద్యోగస్తుల హక్కు అని చెప్పంటున్నా. డిఏలే కానివ్వండి కాక చెప్పంటున్నా. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో పర్యావరణ పరిరక్షణ కొరకు ఎలక్ట్రికల్ బస్సెస్ ప్రవేశపెడుతుంది. వాళ్ళు 50% రాయితీ కల్పిస్తున్నది. మరి అటువంటి యొక్క సౌకర్యం మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా అవన్నీ వినియోగించుకున్నట్టయితే మన కార్మికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. నిర్వహణ కూడా ఏదైతుందో మనకు సులభతరంగా ఉంటుంది, ఒక బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పి అంటుంది. ఇది ప్రాధాన్యంగా ఏదైతుందో ఇది చర్చించిన అంశం. దీన్ని ఏదైతుందో ఆమోదింపజేయడం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని అపాయింటెడ్ డే ప్రకటింపజేయడమే మిగిలి ఉన్నది అని చెప్పి అంటున్నాను. అపాయింటెడ్ డే ప్రకటన చేయడానికి ఎందుకు నీకు కాలయాపాలని చెప్పి అంటున్నాను. వేతపత్యాల సవరణ, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అంటున్నా. మా రాజ్యాంగం కల్పించిన హక్కు వేతపత్యాల సవరణ, డిఎల్ కల్పన కానివ్వండి. వీళ్ళు మహిళలకు ఏదో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుందో దానికి అనుగుణంగా ఏదైతుందో మీరు దానికి సంబంధించిన నిధులు కాంపన్సేటరీగా మీరు ఆర్టీసీకి విడుదల చేయాలి. ఉచిత రవాణా సౌకర్యం మంచి కార్యక్రమం. ఆ భారం ఏదైతుందో ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వం భరించకుండా ఏదైతుందో రోడ్డు రవాణా సంస్థ భరించాలని చెప్పండి. ఇంకో ఇది పరిస్థితి అని చెప్పండి. నువ్వు ఏ నెలే కానేలా అది ఎంత అవసరం పడితే 300 కోట్ల 400 కోట్ల రిలీజ్ చేసినట్టయితే ఈ సమస్య ఉత్పన్నం కాదు కదని చెప్పంటున్నాను నేను. అట్లాగే ఈ పర్యావరణ పరిరక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక ఎలక్ట్రిక్ బస్సులు అవి మన సంస్థకి ఇచ్చినట్టయితే మన కొంత కార్మికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతామనేది ఒక భాగమైతే, మెరుగైనట్టు ఒక రవాణా సౌకర్యం కల్పించి చేయడం మనతో మాత్రమే సాధ్యమని చెప్పంటున్నా. అది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులతో మాత్రమే సాధ్యమని చెప్పంటున్నారు. వీళ్ళ శంకర్ గౌడ్ గారు ఆనాడు శ్రీకాంతాచారి గారి యొక్క ఆత్మ బలిదాన్ని, ఆత్మభుక్తిని ఏదైతుందో వీళ్ళ తలపింపజేస్తుందని చెప్పంటారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో సోదరుడు శ్రీకాంతాచారి గారు ఏదైతుందో ఆయన అగ్నికి ఆహుతి అయిపోయి ఏదైతుందో మరి ఉద్యమ బలోపేతం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది మార్గం కాదు. నేను చేతులెత్తి జోడిస్తున్నా. నేను ఆర్టీసీ రవాణా సంస్థ కార్మికులు అందరూ కూడా చేతులెత్తి జోడిస్తున్నా. ఇలా ఆత్మహుతి బలిదానాలు ఏదైతుందో సమస్య పరిష్కారానికి మార్గం కాదు. మీరు దయచేసి ఓర్పు వహించండి. వద్దు తల్లి, వద్దురమ్మ, వద్దు తల్లి. ఇవాళ మీ పక్షాన్ని ఏదైతుందో యావత్ రాజకీయ పార్టీలనే కాదే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పిలిపించిందే. ఇది మేము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మా నిర్ణయం అమలు చేపించడానికి ప్రభుత్వంపై ఎంతటి ఒత్తిడి తేవడానికైనా మా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు పిలిపించడం. దానికి తోడు యావత్ బీఆర్ఎస్ శ్రేణులే కాదు, యావత్ తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. కాబట్టి అలా కాంగ్రెస్ పార్టీ యూనియన్ మేము పునరుద్ధరింప చేస్తామని చెప్పని మేము పేర్కొన్నాం. పార్ట్ ఆఫ్ ఇట్. అందులో నేను భాగస్వామిని అని చెప్పంటున్నాను. భాగస్వామిని కాబట్టి యూనియన్ పునరుద్ధరణ కూడా చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇవన్నీ కూడా అమలు చేయాలి. ఇవాళ సాయంత్రం చర్చ కానీ దాన్ని ఇవాళ పరిష్కారానికి ఫలితం ఇవాళ మన డిమాండ్స్ ఇదే కోరికే కాదు, మన హక్కులు అని చెప్పండి. మన హక్కుల సాధనకి ఇవన్నీ ఇవాళ పరిష్కరించబడి వీళ్ళ సమ్మె ఈరోజు విరమింపజేయబడే విధంగా ప్రభుత్వ ప్రకటన వెలువడాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా. ఆ శంకర్ గౌడ్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను నేను. ఇటువంటి పరిణామాలు మరి భవిష్యత్తులో కాకూడదు. అందరం కూడా సమయం పాటిద్దాము, ఆత్మస్థైర్యంతో ముందుకు పోదాము. ఇలా మన డిమాండ్ల సాధనకు ఏదైతే ఉందో యావత్ తెలంగాణ సమాజం మీకు తోడుందని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.